ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఇవాళ మన ప్రోగ్రాంలోని వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి వంటను అడుగుతున్నారు ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో కరీంనగర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. శ్రీ విద్య గారు మెయిల్ చేశారు. ఓకే. సో మనం జనరల్ గా బంగాళదుంపతో చాలా అంటే కాంబినేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా, మసాలా టైప్ లో కానివ్వండి లేకపోతే వెజిటేబుల్స్ కానివ్వండి. అవునండి. ఇప్పుడు స్ప్రౌట్స్ కానీ లేదంటే ఇలా శనగలు అలాంటివి ఏమన్నా వాడి మనం కర్రీ టైప్ లో ఏమన్నా ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఆలు స్ప్రౌట్స్ కాంబినేషన్ చేసుకోవచ్చండి. బానే ఉంటుందా? బానే ఉంటుంది. నేను కొంచెం డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా నేను చేసి చూపిస్తాను. సో అది కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఆలు స్ప్రౌట్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు. ఇంక ఇందులో పోపు ఏమి ఉండదా రాజుగారు? లేదండి, సింపుల్ గానే చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇక్కడ బంగాళదుంపను మనం 2 రకాలుగా వాడుతున్నాం అండి. ఒకటేమో ఇలా ముక్కల్లా వేస్తున్నాను. సో అక్కడక్కడ మనకు ముక్కలు తగులుతూ ఉంటుంది. తర్వాత కొంచెం గ్రేవీ బేస్ కొరకు కూడా కొద్దిగా ఉడికించిన బంగాళదుంపని ఇలా పేస్ట్ లా చేశాను, మెదిపేసి పెట్టేసుకున్నాను. సో కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే, బంగాళదుంప అలా పేస్ట్ లా వేస్తే ఇట్లా కొంచెం బాగా ముద్దలా అయిపోయి అట్లా ఏమి ఉండదు రాజు? కొంచెం మనం గ్రేవీలా చేసుకుంటాం కదా, సరిపోతుంది. అంటే థిక్నెస్ అనేది ఎంత కావాలో చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో దీంట్లో తరిగిన టొమాటో, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో ఇంకెలాగో మనకి అది గ్రేవీలా పేస్ట్ లా ఉంటుంది కాబట్టి టమాటోస్ ఇలా ముక్కల్లా వేసేసుకోవచ్చు. ఇవి కూడా మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, అంటే స్ప్రౌట్స్ తో పాటుగా. ఓకే ఓకే. సో కొంచెం మూత పెట్టేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయి మనకు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాగా పండిన అరటి పండును తిని పడుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో అంటే మనకు హాఫ్ ఉడికిపోతే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్, ఇక్కడ మిక్స్డ్ స్ప్రౌట్స్ యూజ్ చేస్తున్నాం. సో జనరల్ గా స్ప్రౌట్స్ ఎక్కువ ఇట్లా ఫ్రైస్ లా చేస్తూ ఉంటారు కదా రాజు గారు, కొంచెం బాగా వేయించేస్తే దానికి ఆ ఉప్పు కారం పడితే బాగుంటుందని. అంటే రోటీస్ కి ఎక్కువగా అది బాగుంటుంది. కానీ ఇలా కూడా మనము గ్రేవీ టైప్ లో ఓన్లీ టమాటో బేస్ లో కూడా చేసుకున్నా బానే ఉంటుందేమో కదా. చాలా బాగుంటుంది అన్నది. ఆ టమాటో కొంచెం ఆ పులుపు అనేది తగులుతుంది కదా, బాగుంటుంది. అలాగే బంగాళదుంప ముక్కలు. ఓకే. సో ఇప్పుడు మనము ఇలా బంగాళదుంప స్ప్రౌట్స్ కాంబినేషన్ అంటే ఈ వరకు కూడా చేసుకోవచ్చు కదా ఇక్కడ దాకా. సో కొంచెం ఎక్కువ గ్రేవీ టైప్ లో కావాలి అనుకుంటే మనం అలా కొంచెం దీన్ని మెదిపి కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదే ఎందుకంటే మనం స్ప్రౌట్స్ ఎంత వేసుకున్నా కూడా మనకి అది
గ్రేవీ రాదు, పొడి పొడిలా ఆడుతూనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా మనకి కొద్దిగా అలా ముద్దకూర టైప్లోనే వచ్చింది కదా. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే, సో మనం ముందుగా ఇలా మెది పెట్టేసుకున్నాం కదా, అది కూడా కొద్దిగా వేసుకుని అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా. మనం కొంచెం చాట్ మసాలా లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే కొద్దిగా ఆ చాట్ తిన్న ఫీలింగ్ కదా. సో అలానే కనిపిస్తుంది కదా. అవును, ట్రై చేయొచ్చు ఇలా మిక్స్డ్ స్ప్రౌట్స్ తో కూడా మనం ట్రై చేయొచ్చు. అప్పుడు మనం దీన్ని స్నాక్ లో కూడా తినేయచ్చు చక్కగా. ఓకే అండి, బాగున్నాయి, చాలా ఎక్కువ స్ప్రౌట్స్. మెయిన్లీ మనకి ఆ స్ప్రౌట్స్ అనేది బాగా తెలుస్తుంది. బంగాళదుంప కొంచెం తక్కువ యాడ్ చేసుకుని ఇట్లా స్ప్రౌట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది, కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది డిష్ తినడానికి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర, ఓకే, కర్రీ రెడీ అండి. రెడీ. ఓకే, మరి ఆలూ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపల్లో కొన్నిటిని ముక్కలుగా కట్ చేసి మిగతావి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్ప్రౌట్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మెదిపిన బంగాళదుంప మిశ్రమం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. ఐస్ చాలా బాగా వచ్చింది. సో ఆ టొమాటో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది యాక్చువల్గా. అండ్ గ్రేవీలో అంటే ఆలు మిక్స్ అవటం మూలన అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది. బాగుంది రాజు గారు. చక్కగా మనం అంటే ఆలు అలా మ్యాష్ చేసి వేసుకున్నా బాగుంది, లేదంటే ఇంకా ప్లెయిన్ టొమాటో ఆ కాంబినేషన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ మనం మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం కదా, వాటన్నిటి తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేసాయి. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మంచి హెల్దీ డిష్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ప్రతిరోజు దానిమ్మ గింజల్ని తినడం వల్ల ఒంట్లోని రక్తం ప్యూరిఫై అయ్యి స్కిన్ క్లియర్గా షైనీగా ఉంటుంది. అలాగే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఆలూ స్ప్రౌట్స్ కాంబినేషన్లో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం టేస్టీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే మసాలా చెన్నా. మరి మసాలా చెన్నా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో మసాలా చెన్నా.
సో రాజు గారు అంటే ఇది ఎలా వస్తుంది మనకి, డ్రైగానా లేకపోతే? కొంచెం డ్రైగానే వస్తుందండి. అంటే మనకి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో జనరల్ గా ఏంటంటే మనం స్వీట్ షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఈ కాబులు శనగలతో చేస్తారు కదా, కొంచెం మసాలా పట్టి చేసి ఉంటుంది. సో ఆ స్నాక్ అండి. సో అయితే అలా పొడి పొడిలాడుతూ కొంచెం కరకరలాడుతూ అలా ఉంటుంది, కొంచెం మసాలా ఫ్లేవర్ లో బాగుంటుంది. ఓకే, మరి మసాలా చనా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా చనా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలి శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడ. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో అంటే జనరల్గా మనం ఈ ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం కాబూలి శనగలు నానబెట్టి చేసుకోవాలి. సో ఇది ఒక్కటి మనం ముందుగా చేసుకోవాల్సిన వర్క్ అండి. సో మిగతాది మనం ఫాస్ట్ గానే అయిపోతుంది. అవి అంటే ఉడికించేసారా కూడా మీరు? లేదండి, ఓన్లీ నానబెట్టేసి పెట్టేసాను. సో డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో నానబెట్టిన కాబూలి శనగలు, శనగపిండి, కొద్దిగా క్రంచిగా రావడానికి బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం చటపటాగా చేస్తున్నాను నేను, చిటికెడు నల్ల ఉప్పు. మనం అన్ని ఇందులో మిక్స్ చేసేసుకోవటమేనా రాజు గారు? అంతేనండి. జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్ అండి. సో బేసిక్ గా శనగపిండి ఇలాంటివన్నీ వేయటం మూలన కొంచెం ఈ మసాలా అంతా కూడా వాటికి స్టిక్ అయి ఉంటుంది. ఓకే. సో ఒకసారి ఇలా బాగా కలిపేసి తర్వాత కొద్దిగా వాటర్, చాలా తక్కువ వాటర్ పడుతుంది మనకు. సో అంటే ఇది కొంచెం గట్టిగానే చేసుకోవాలి కదా మనం? అవునండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇవి ఉడికించేసి వేయించుకుంటే బాగోదా రాజు గారు? ఇలా మనకు నానబెట్టి వేసుకుంటే బాగుంటుందండి. ఉడికించి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. అంటే సేమ్ ఇలాగే అదే క్రంచీనెస్ అలాగే వస్తుందా మనకి, లేకపోతే ఏమైనా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది? సో ఇవి కొంచెం బాగా గట్టి గట్టి శనగలు మనకి దొరుకుతుంటాయి, ఆ టైప్ లో వస్తుందా ఇది? అండి, కొంచెం లోపల కరకరలాడుతూ ఉంటాయి కదా. సో ఇలా కొంచెం బాగా కలిపేసుకోవాలండి. నూనె కూడా కొంచెం మనకు వేడి కావాలి. సో కాస్త వేడైతే ఫ్రై చేసేసుకోవటమే కదా. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, నూనె వేడెక్కేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కిరోసిన్ డబ్బాలో ఆ కిరోసిన్ వాసన పోవాలంటే బంగాళదుంపల్ని ఉడికించిన నీళ్ళని ఆ డబ్బాలో పోసి కొద్దిసేపు షేక్ చేసి అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేసేయాలి. ఇలా చేయడం వల్ల ఆ కిరోసిన్ వాసన అంతా పోతుంది, ఆ డబ్బాని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఇవేమి పేలటం అలా ఏమి ఉండదా రాజు గారు? లేదండి. సో కొంచెం ఇలా విడివిడిగా వచ్చేట్టుగా వేసేసుకోవాలి. సో కొంచెం మనం వాటర్ ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఆ మసాలా కూడా విడిపోతుంది, దాంతో విడిపోతుంది. కాబట్టి సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు లేకపోతే ఆ మసాలా దాంట్లో విడిపోతుంది. సో కొంచెం ఫ్రై అయినప్పుడు దానికి అలా స్టిక్ అయిపోతుంది. సో అప్పుడు మనం కొంచెం లైట్గా అలా కలుపుతూ ఉంటే ఒక్కొక్కటిగా అలా పైకి వచ్చేస్తుంది ఆయిల్. మనం తీసుకోవచ్చు. చూద్దాం రాజు గారు. ఓకే. సో ఇవి కొంచెం మంచిగా మనకి కలర్ వచ్చేస్తే ఇంకా రెడీ అన్నమాట. రెడీ అండి. ఓకే. మరీ ఎక్కువ కలపకుండా కొంచెం అలా వదిలేస్తూ ఉండాలి, లైట్గా కలపాలి. సో అది అయ్యేలోగా కార్వింగ్ చూపించేస్తారా? ఓకే. సో టొమాటోతో చేస్తున్నాను, అంటే ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను.
ఓకే, సో ఇలా హాఫ్గా కట్ చేసుకుని ఓకే ఓకే, సో దీంట్లో 3 పార్ట్స్గా కట్ చేస్తున్నాను నేను. ఒక దీంట్లో 3 పార్ట్స్. అవునండి. సో దీంట్లో కూడా సేమ్ అలాగే. ఓకే సో ఈ లాస్ట్ దాన్ని వచ్చేసి ఒకవైపు హాఫ్ వరకు స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే, ఇలా దీన్ని కొంచెం ఇలా రబ్ చేస్తే మనకు అది అలా బెండ్ అవుతుంది. ఓకే సో ఇటువైపు దానికి కూడా సేమ్ అలాగే. ఓకే, సో వీటికి కాంబినేషన్గా నిమ్మకాయ. సో దీన్ని మధ్యలో వరకు కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తాను. ఒక్కసారి ఇది కట్ చేసుకున్నాం. కొద్దిగా అయితే అయిపోతుంది. ఓకే సో ఇలా జిగ్జాగ్ కట్ చేసి తీసేస్తున్నాను. ఓకే ఓకే సో వీటిని అరేంజ్ చేసుకున్నాం ప్లేట్లో. సో ఇలా ఓపెన్ చేసేసి ఇలా కొద్ది కొద్దిగా ఈ రెండింటి మధ్యలో ఇలా లైమ్ వస్తుంది. ఓకే, కావాల్సిన మనం దీన్ని వీటిపైన కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని కూడా తినేసేయచ్చు. ఓకే, పైన కొంచెం ఫ్లోట్ అవుతున్నాయి కదా, తీసేసుకోవచ్చు. బాగా సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఇంకా కొంచెం ఆ వేడంతా ఇదైతే మనకి ఇంకా బాగా మంచి క్రంచిగా వస్తుంది. సో ప్రతిదానికి కూడా చక్కగా మసాలా అనేది బాగా పట్టేసింది. సో ఇంకొంచెం చట్పటాగా రావడానికి కొద్దిగా చాట్ మసాలా అండి. ఓకే ఓకే, మసాలా చెనా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా మసాలా చెన్నా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా చెన్నా తయారు చేసే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన కాబూలి శనగలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, నల్లుప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే మసాలా చెన్నా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. చక్కగా ఆ పిండిలోనే మనం అన్ని మసాలా పౌడర్స్ వేసేసాం కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగా పట్టేసింది వాటన్నిటికీ. సో ఎండింగ్ లో మళ్ళీ కొంచెం పైనుంచి కూడా కొంచెం స్ప్రింకిల్ చేస్తాం. సో ఆ చట్పటా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఆ చెనాది ఆ కమ్మదనం ఉంటుంది కదా. అవునండి, ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. ఇవి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు? చేసుకోవచ్చు, అంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనకు స్టోర్ ఉంటుంది. యా, నైస్, బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మసాలా చెన్నా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలోని వేడి వల్ల కళ్ళు కూడా చాలా వేడిగా మారి ఎరుపులు కూడా వస్తూ ఉంటాయి. అయితే అలాంటప్పుడు కీర దోసకాయని చక్రాల్లా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కళ్ళకి చలువ చేస్తుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చంపాపేట. చంపాపేట. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? కీర్తి. కీర్తి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ నుంచి. ఇద్దరికి పరిచయం ఉందా? కజిన్ సిస్టర్. కజిన్ సిస్టర్స్. ఓకే, సో రెడీ మరి ఇద్దరు వంటలు చేయడానికి. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే, సో ఇందులో ఎలాంటి ఐటమ్ వచ్చినా కూడా అది మెయిన్ బేస్ చేసుకొని మీరు వంట చేయాలి, తెలుసు కదా. ఓకే, సో మరి ఈరోజు ఏంటంటే గోరుచిక్కుళ్ళు. సో గోరుచిక్కుళ్ళతో చక్కగా మంచి టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు. ఫ్రై చేసినా కర్రీ చేసినా ఏదైనా కూడా బాగుంటుంది కదా. సో ఇద్దరు దీర్ఘంగా ఆలోచించేస్తున్నారు అప్పుడే. సరే, ఫాస్ట్గా థింక్ చేసి గోరుచిక్కుడుతో ఏం చేయొచ్చో నాకు చెప్పండి, మనం మొదలు పెట్టేద్దాం. ఓకే అండి. ఏం చేస్తారు గోరుచిక్కుడుతో? గోరుచిక్కుడు పెరుగు పచ్చడి చేస్తాం. గోరుచిక్కుడు పెరుగు పచ్చడి బాగుంటుందా టేస్ట్? ఓకే. సో స్టార్ట్ చేసేస్తారా? ఓకే అండి, చేస్తాం. ఓకే అండి, మరి గోరుచిక్కుడు పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన గోరుచిక్కుడు 1 కప్పు, పెరుగు 1 కప్పు, వేయించిన వేరుశనగ పొలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. కీర్తి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. పెరుగు పచ్చడి అంటే నేనేవో కొద్దిగా 2-3 ఐటమ్స్ ఉంటాయి అనుకున్నా. ఏమిటి ఇన్ని పెట్టారు? ఇన్ని పడతాయా మనకి పెరుగు పచ్చడి? జనరల్ గా అందరూ ఆవ పొడి వేసి చేస్తారండి పెరుగు పచ్చడిలోనా? ఆవ అనేసి అంటారు. అవునా, నాకు తెలియదు. మీరు వెరైటీగా చేస్తున్నారా? ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. వణక్కండి, అది పడిపోద్ది. అంటే ఇప్పుడు ఏంటి తాలింపు పెట్టేస్తున్నారా? ఫస్ట్ తాలింపు పెట్టేసుకున్నామండి. పెరుగులో వేడిది వేస్తే పగిలిపోతుంది. అవును. సో తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాము. ఓకే. పోపు దినుసు. ఓకే. కరివేపాకు, అల్లం ముక్కలు, తర్వాత ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి. ఓకే, సో మన కారం అంతా కూడా పచ్చిమిర్చికాయలే కదా. సో ఇదంతా ముందు మనం వేయించి పక్కన పెట్టేసుకోవాలి. వేయించుకోవాలండి, కానీ మొత్తం వేయించొద్దు, లైట్ గా వేయించాలి. కచ్చా అదే రా ఫ్లేవర్ రాకుండా. ఓకే ఓకే. సో జస్ట్ మనకేమి అది బ్రౌన్ కలర్ అట్లా బ్రౌన్ అవ్వద్దు. సో జనరల్ గా మనకి పెరుగు పచ్చళ్ళు అంతా ఉల్లిపాయలు అవి మనం పచ్చివే వేసేసుకుంటాం కాబట్టి అలాగే ఉండాలన్నమాట. ఓకే. మరి రా ఉండొద్దు, మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాం. జస్ట్ ఇది వేగడానికి వేస్తున్నారు అంతేనా? అంతే. పెరుగులో సపరేట్ కలుపుకోవటం. బాగుందండి. పెరుగు పచ్చడి మనము బీన్స్ తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయిపోయిందా? కొత్తిమీర వేసేసి కట్టేసా. కొత్తిమీర వేయండి, పర్వాలేదు, ఇప్పుడైనా మగ్గిపోతుంది. సో ఇప్పుడు చల్లపడాలా? మనం అందులో పెరుగులో మిక్స్ చేసి. ఇదే గోరుచిక్కుళ్ళు ఏంటి? గోరుచిక్కుడు ఇందులో వేద్దామండి చాలా ఈ వేడికి. సో దాంట్లో ఏంటి కొద్దిగా పసుపు వేసారా? పసుపు, ఉప్పు, చింతపండు వేసాను. సో ఇందులో వేసేసుకుందామా? సో ఆల్రెడీ ఉడికించేసుకుని గోరుచిక్కుడు ముక్కలు కూడా యాడ్ చేసేయాలి. ఆ వేడికి కొంచెం ఇది అయిపోతుంది. చాలా స్టవ్ ఆన్ చేయాలా? అదే కొత్తిమీర అయితే అయిపోద్ది. గోరుచిక్కుడు కొద్దిగా అంటే ఆల్రెడీ ఉడికి చేసాం, పర్వాలేదా? ఈ హీట్ కి అది. ఎవరు నేర్పించారు మీకు ఇది వంట? మా అత్తయ్య గారు. మీ అత్తయ్య గారు. ఓ, అదే కొంచెం పొట్లకాయ పెరుగు పచ్చడి అవన్నీ కూడా ఇట్లా మీలాంటి వాళ్ళు వచ్చి నేర్పిస్తేనే నేర్చుకున్నాం మేము కూడా. ఇదేదో ఇంకా వెరైటీగా ఉంది చాలా. ఓకేనా? కట్టేనా? బౌల్లో పెరుగు తీసుకుందామండి. కొంచెం సాల్ట్ అండి, సరిపడా. ఏంటి ఎండు కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి పొడి అండి.
సో అది ఉట్టి ఎండు కొబ్బరి ఒకటేనా? ఎండు కొబ్బరి అండ్ జీలకర్ర మిక్స్ కలిపి. చేసామండి. ఓకే ఓకే. నెక్స్ట్ పల్లి పొడి అండి, సో వేయించేసుకున్నా వేయించేసుకున్న పల్లి పొడి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందా? అవునండి. ఓకే. పుట్నాల పొడి అండి. ఓ నేను శనగపిండి ఏమో అనుకున్నా. వాటర్ ఏమన్నా కావాలా ఇందులో? కొన్ని వేసుకున్నాం. కొద్దిగా చూసుకోండి. మనకి ఆల్రెడీ ఇక్కడ ఈ గోరు చిక్కుళ్ళు ఇవన్నీ ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు దాంట్లో అన్ని పౌడర్లు కలుపుకుంటున్నాం మనం? పెరుగులు కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ టేస్ట్ కోసం. ఓకే. మీకు కొత్తగా పెళ్ళయిందా? లేదండి, 2 years. 2 years అవుతుందా? పంటలన్నీ బాగా వచ్చేసాయా మీకు? పర్లేదండి. పర్వాలేదా? మీరు ఏమైనా వర్కింగా లేకపోతే? ప్రెసెంట్ కాదు అండి. ప్రెసెంట్ కాదు. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు నెట్వర్క్ ఇంజనీర్ అండి, AT&Tలో చేస్తారు. ఓకే. ఆయన పేరేంటి? పవన్ కుమార్. సో కలిసిపోయినట్టేనా అది? ఓకే అండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఇందులో వేసేసుకోండి. పసుపు మర్చిపోయారా? అయ్యో, పసుపు ఇందులో వేసి కలిపేయండి, పర్వాలేదు. పసుపు లేకపోయినా పర్వాలేదు. ఆవిడ పసుపు మర్చిపోయారు, మీరు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు పోపులో. అందుకే టెన్షన్ పడొద్దు అని చెప్పాను నేను రాగానే. చూసారా? అయినా పర్వాలేదు, కలర్ఫుల్గా ఉంది. అంటే అన్ని ఆ వెజిటేబుల్స్, ఆ పోపు అంతా బాగుంది కదా. నైస్. అయిపోయినట్టేనా? ఫైనల్గా కొత్తిమీర వేసే. సో ఇది మనకి రైస్ లోకే బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిలో కూడా తినొచ్చా? ఓకే. సో మొత్తానికి గోరు చిక్కుడు పెరుగు పచ్చడి అంతేనా? నైస్. ఓకే, మరి గోరు చిక్కుడు పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. గోరు చిక్కుడు పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కొత్తిమీర, ఉడికించిన గోరు చిక్కుడు వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పొడి, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న గోరుచిక్కుడు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు పెరుగు పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆరెంజ్ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని అప్పుడప్పుడు రోజ్ వాటర్తో కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, గోరుచిక్కుడు పెరుగు పచ్చడి తయారీ విధానం చూసారు కదా. శ్రీలక్ష్మి గారు రెడీయా? మీరేం చేస్తారు గోరుచిక్కుడుతో? గోరుచిక్కుడు సోయా కర్రీ. ఓకే, మరి గోరుచిక్కుడు సోయా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోరుచిక్కుడు సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన గోరుచిక్కుడు 1 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మొదలు పెడదామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ సోయా ఫ్రై చేసుకోవాలండి. అంతేనా? ఓన్లీ ఇది జస్ట్ సోయాకి ఫ్రై చేసుకోవడానికి. ఇదేంటి ఆల్రెడీ మీరు నానబెట్టిన సోయా అండి, కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఎందుకు అలా మనం డైరెక్ట్ గా వేసేసుకున్న బాగానే అంటే పచ్చిదనం కొంచెం పోతుంది కదా, ఫ్రై చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో ఇది మార్చుకోవచ్చా? కర్రీ స్టార్ట్ చేస్తారా? చేసేసేయచ్చు అండి. కొంచెం ఆయిల్.
ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలా పోపుకి. తర్వాత పోపు దినుసులు, ఓకే, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఓకే, కొద్దిగా ఆనియన్ ఇది ఫ్రై చేసిన తర్వాత క్యారెట్, ఉడికించిన క్యారెట్, ఓకే, ఉడికించిన బంగాళాదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. చుట్టూ గోరుచిక్కుడు ఇంకా సోయా వేసేసుకోవచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ వేస్తే మిక్స్డ్ వెజిటేబుల్స్ కాంబినేషన్ అయిపోతుంది కదా. అంటే ఎక్కువ గోరుచిక్కుడు ఉంటుంది. ఓన్లీ గోరుచిక్కుడు అంటే కొంచెం పసురు టేస్ట్ అందరికి ఫ్లేవర్ నచ్చదు గోరుచిక్కుడు యాక్చువల్గా. సో ఇవన్నీ వేస్తే కొంచెం గోరుచిక్కుడు టేస్టీగా ఉంటుంది కాబట్టి. యా, ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, సోయా వేసి ఫ్రై చేయాలండి. గోరుచిక్కుడు ముందు బాయిల్ చేసి పెట్టేశారా? యా, పెట్టేసానండి. తర్వాత ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుడు వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం సోయా గ్రాన్యూల్స్ బదులు మామూలు సోయా కూడా వాడుకోవచ్చా? పెద్దది మీల్ మేకర్ యా, బాగానే ఉంటుందా? అది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కంపేర్ టు దిస్ ఇస్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ గోరుచిక్కుడు వేసేయాలి. ఉడికించేసుకుని గోరుచిక్కుడు. యాక్చువల్గా పెద్ద సోయా అందరికి నచ్చదు కాబట్టి సోయా గ్రాన్యూల్స్ అయితే దట్ సోయా టేస్ట్ వచ్చేస్తుంది ఎక్కువ పెద్దది అయిపోతే. అవును, ఇది ఎక్కువ గోరుచిక్కుడు ఫ్లేవర్ ఉంటుంది, కాకపోతే అది ఒక్కటే టేస్ట్ నచ్చని వాళ్ళకి కొంచెం ఇలా కాంబినేషన్. యా, శ్రీలక్ష్మి గారు మీరు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు? లేదండి, ఫస్ట్ టైం కదా, కొద్దిగా. ఫస్ట్ టైమా? యా, టెన్షన్ గా ఉందా? కొద్దిగా. మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? యా, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఓ, తగినంత కారం. సో మీరు కొంచెం కారాలు ఉప్పులు అవి తక్కువ తింటారండి? యా, తక్కువ. చూసారా నేను ఎలా ఆల్రెడీ కనిపెట్టాను? కొంచెం మిర్చి కూడా వేసాను, అందుకని సో సరిపడా సాల్ట్. శ్రీలక్ష్మి గారు బాగా స్ట్రిక్ట్ టీచర్ అనుకుంటా, ఐ మీన్ ప్రొఫెసర్. మీ స్టూడెంట్స్ అంటూ ఉంటారా? ఐ మీన్ స్టూడెంట్స్ అనరు, మీ కో లెక్చరర్స్ అంటూ ఉంటారా? మరీ ఫ్రీగా అయితే ఉండనండి. మరీ స్ట్రిక్ట్ గా ఉంటారు, కాకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. నేను ఫ్రెండ్లీగా, మరీ అంత ఫ్రెండ్లీగా ఉండను. ఓన్లీ టీచింగ్ సైడ్, ఓన్లీ టీచ్ చేసేటప్పుడు. ఓకే, సో టొమాటో కూడా యాడ్ చేయాలి. యాక్చువల్గా ఫ్రైలా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు, లేదు అంటే చపాతీ వాటికి కొంచెం వాటర్ యాడ్ చేసి కాస్త బాయిల్ చేసి ఇంకా మంచి టేస్ట్. ఓకే, ఇప్పుడు మీరు వాటర్ కొంచెం వాటర్ చూసుకోండి, కొద్దిగా వేయనా? కొద్దిగా కరివేపాకు వేసేటప్పుడు మాత్రం మిమ్మల్ని గుర్తు చేసుకుంటామండి. చేసుకుంటారా? యా, షూర్గా. ఎప్పుడు ఫాస్ట్గా పెట్టేస్తుంటారు. అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు బాగా మంచి కరివేపాకు బాగా చిటపట్లాడుతుంది అనమాట. ఆయిల్ అంతా వచ్చి ఇక్కడ శారీస్ మీద పడిపోతూ ఉంటుంది, మొహం మీద పడిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం మూత పెట్టేసి కొత్తిమీర, ప్రాబ్లం రాకుండా సేఫ్టీ ప్రికాషన్ అన్నమాట ఇది. కలిపేస్తారు, పెట్టేనా? పెట్టేసి. ఓకే, సో ఇంక ఇది మగ్గిపోతే మనకి రెడీ అయిపోయినట్టే అండి. నైస్. సో మీ వారు ఏం చేస్తుంటారు శ్రీలక్ష్మి? తను అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఓ, సేమ్ ఫీల్డ్ లో. ఆయన పేరు ఏమిటి? నరేందర్. పిల్లలు? ట్విన్స్ అండి. ట్విన్స్. శివ సాత్విక్, సాయి రిత్విక్. ఫస్ట్ స్టాండర్డ్ ఇప్పుడు. ఫస్ట్ స్టాండర్డ్. మీరేమో ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళకి ఎంత హాయో. ఆ స్టేజ్ వరకు మీరు చక్కగా టీచ్ చేస్తూ ఉండొచ్చు.
తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, కొంచెం సందడిగా ఉంటుందేమో కదా కాలేజ్ అంతా. ఉంటుందండి. కొంచెం దగ్గర పడే తర్వాత ఆఫ్ చేసుకుంటే సరే. ఓకే, సో చూద్దామా ఒకసారి. చూద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే. సో ఇది కూడా చపాతీ లాంటి వాటిలో చపాతీకి బాగుంటుందండి. మరి యాక్చువల్లీ రెసిపీ సింపుల్ బట్ కాంబినేషన్ వాజ్ గుడ్ అండి. ఓన్లీ గోరుచిక్కుడు అంటే ఇష్టపడే వాళ్ళకి కాంబినేషన్ బాగుంటుంది. సో రెడీ. గోరుచిక్కుడు సోయా కర్రీ. నైస్. ఓకే, మరి గోరుచిక్కుడు సోయా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు సోయా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, వేయించిన సోయా గ్రాన్యూల్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గోరుచిక్కుడు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, గోరుచిక్కుడు సోయా కర్రీ రెడీ. ఓకే అండి, మరి గోరుచిక్కుడుతో చూసారు కదా వెరైటీస్. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పెరుగు పచ్చడి, ఇంకొకటేమో సోయా కాంబినేషన్ లో కర్రీ. సో ముందుగా పెరుగు పచ్చడి చూసేద్దాం. బాగుంది. అన్ని పౌడర్స్ వేసినా కూడా ఆ పెరుగు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సోయా కాంబినేషన్ లో నైస్. బాగుంది శ్రీలక్ష్మి గారు. చక్కగా వేడివేడిగా తింటుంటే యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంది. ఒక స్నాక్ లాగా కూడా తినేయొచ్చు. నైస్. ఇద్దరు కూడా బాగా చేశారండి. రెండు కూడా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్గా. సో మరి ఏది బెస్ట్ అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో రాజుగారు, ఎలా ఉన్నాయి వంటలు? రెండు వంటలు కూడా బాగున్నాయండి. అంటే గోరుచిక్కుడుతో ఇలా పెరుగు పచ్చడిలా కానీ, తర్వాత ఇలా సోయా అది గ్రాన్యూల్స్ తో చాలా బాగుంది. అంటే వీళ్ళన్నట్టు కొంతమందికి ఆ గోరుచిక్కుడు కూడా కొంచెం ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇలా వెజిటబుల్ కాంబినేషన్ లో కూడా తీసుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా ఇందులో అలా వేసినా కూడా ఎక్కువ మనకు ఆ గోరుచిక్కుడు టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఈ రెండిట్లోకి ఏంటంటే పెరుగు పచ్చడిలో పొడులు మీరు 3 వేస్తారు కదా, కొబ్బరి, పల్లి, తర్వాత పుట్నాలు. సో ఏదైనా ఒక్కటి తీసుకుంటే బాగుండేది. అంటే కొంచెం 3 కలవడం వల్ల గోరుచిక్కుడు ఫ్లేవర్ తెలియలేదు, కొంచెం ఆ టేస్ట్ కొంచెం ఇదిగా చేసేసాయి. అంటే సింగిల్ తీసుకుంటే బాగుంటుందండి. సో మామూలుగా మనం కర్రీస్ చేసుకున్నా కొద్దిమంది ఏంటంటే ఆ పొడిలో అంటే కొంచెం వేపుడులా చేసుకున్న ఏదో ఒక పొడి, లేదా కొంచెం కర్రీలా చేసుకున్న ఏదో ఒక పేస్ట్లా వేసి కూడా చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అటెంప్ట్ బాగుంది మీకు పెరుగు పచ్చడి గోరుచిక్కుడుతో అనేది, కొంచెం వెరైటీగా బాగుంది. ఈరోజు సోయా కాంబినేషన్లో చాలా బాగుంది. టేస్టీగా ఉంది. శ్రీలక్ష్మి గారు, కంగ్రాట్స్ అండి. సో చాలా టేస్టీగా ఉంది మీ రెసిపీ. సో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంది యాక్చువల్గా. ఓకే, సో మంచి ఊరించే వంట ఈరోజు మీరు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. కీర్తి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అండ్ 1 సెకండ్ అండి, యాక్చువల్లీ నాకు ఈ రెసిపీ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ పల్లవి అనమాట, వాళ్ళ మమ్మీ చెప్పారనమాట ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయమనేసి. సో ఇంట్లో ఒకసారి చేసి ఉంటాయి అనమాట, అది కాస్త ఐడియా ఉంది. ఓకే, సో పల్లవి గారు ఈ రెసిపీ నేర్పించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. యూ వెల్కమ్. ఓకే, మరి గోరుచిక్కుడుతో చూసారు కదా ఇవాళ వెరైటీస్ని. రెండు కూడా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా.
పాప్కార్న్ చేసుకునేటప్పుడు ముందుగా మొక్కజొన్న గింజల్ని ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచి తీసి ఆ తర్వాత పాప్కార్న్ చేస్తే పాప్కార్న్ మరింత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 వెరైటీస్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఆలు స్ప్రౌట్స్ కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, స్ప్రౌట్స్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. మనకు మొలకెత్తిన గింజల్లో విటమిన్ సి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, జీర్ణం అవ్వడానికి సులభంగా ఉంటుంది. ఓకే, కానీ దీంతో పాటుగా బంగాళదుంపలు యాడ్ చేయడం మూలాన డెఫినెట్గా మనకు టేస్ట్ వాల్యూ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో మెయిన్ థింగ్, ఈ రెసిపీ ఎందుకు బాగుంది అంటే బంగాళదుంపలు త్వరగా ఉడికిపోతాయి. స్ప్రౌట్స్ కూడా చక్కగా నానబెట్టి మొలకెత్తిస్తాం కాబట్టి అవి కూడా త్వరగా ఉడికిపోతుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్, అంటే జస్ట్ 2 రకాల స్పైసెసే వాడుతున్నాం. సో ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ డిష్. ఎంత సింపుల్గా ఉంటుందంటే మనకు అంత అరుగుదల కూడా అంతే సులభంగా ఉంటుంది, అంత సింపుల్గా జరిగిపోతుంది. ఎంత కాంప్లికేట్ చేసి ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వాడితే మనకు అంత లేట్గా కూడా అవుతుంది డైజెషన్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సూత్ర. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ వెజిటబుల్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్ మూలాన మనకు వచ్చే ఒక డెఫినెట్ అడ్వాంటేజ్ అనేది అదే. సో బాగుందండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మసాలా చెన్నా. ఇది కూడా మనం మార్కెట్లో ఎక్కువగా కొనుక్కొని తినే ఒక రకమైన స్నాక్. దో ఇది డీప్ ఫ్రై చేసినప్పటికి కూడా కొంచెం హెల్తీ అనే చెప్పాలి, ఎందుకంటే కాబులి శనగలు ఉన్నాయి, బియ్యపిండి అండ్ శనగపిండి. సో రెసిపీ నోట్ చేసుకొని ఇలాంటివి మనం చేసుకొని నిల్వ ఉంచుకొని మన పిల్లలకి మనం ఇస్తే చక్కటి పోషక విలువలు అందించిన వాళ్ళం అవుతాము. వాళ్ళని హెల్తీ ఇండివిజువల్స్గా కూడా మనం తయారు చేస్తాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ రిమెంబర్ దట్. డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా ఇలాంటి ఆప్షన్స్ మనం ఇంట్లో ఇచ్చేస్తే ఇక బయట వాళ్ళు అవి అడగరు, వాటికి ఎక్స్పోజ్ చేయడం కూడా మనం అది కరెక్ట్ కాదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ టుడే మనకు అదే. బయట దొరికే చిరుతిళ్ళు అలాంటివి మనం అలవాటు చేయకుండా మనం ట్రై చేయాలి అంటే ఇలాంటి రెసిపీస్ మనం చూసి నేర్చుకుని వాళ్ళకు అందించాలి. ఇక ఊరించే వంటలో మీరు చక్కగా గోడు చిక్కుడుతో 2 రెసిపీస్ చూశారు. ఎందుకు చక్కగా అని చెప్పానంటే గోడు చిక్కుడు క్లస్టర్ బీన్స్ మళ్ళీ ఇట్స్ వెరీ వెరీ అథెంటిక్ అండ్ మన ప్రాంతంలో దొరికే ఒక రకమైన వెజిటబుల్. సో ఈ గోడు చిక్కుడులో ఉన్న ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే చక్కగా మనకు బాగా ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే ఇసోఫేజియల్ క్యాన్సర్ అండ్ స్టమక్ క్యాన్సర్, ఇవి 2 కూడా రాకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట, బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ అనేది కామన్, కోలాన్ క్యాన్సర్ అనేది. కానీ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఏం చేస్తుందంటే మన పొట్టని శుభ్రంగా నీట్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దానికి తోడుగా ఇప్పుడు గోడు చిక్కుడు పెరుగు పచ్చడి లాంటి రెసిపీస్ తీసుకున్నామండి, మరీ మరీ మంచిది. గోడు చిక్కుడు, పెరుగు, పుట్నాల పప్పు, పల్లి పొడి అండ్ ఎండు కొబ్బరి పొడి, ఇక అమేజింగ్ అండి. అసలు ఎండు కొబ్బరికి ఎంత కొబ్బరి ఒకటే కాదు, ఎండు కొబ్బరికి కూడా ఎంత హీలింగ్ గుణాలు ఉన్నాయంటే మన పొట్టలో ఉన్న చిన్నపాటి అల్సర్స్, లేకపోతే స్టమక్ అప్సెట్స్, స్టమక్ అసిడిటీ, వీటిని అన్నిటికి కూడా బ్యాలెన్స్లో ఉంచుతుందండి. నిజంగా గోడు చిక్కుడు ఒకటే కాదండి, ఈ రెసిపీ కూడా చాలా అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ గోడు చిక్కుడు సోయా కర్రీ. గోడు చిక్కుడు, సోయా గ్రాన్యూల్స్, బంగాళదుంపలు, క్యారెట్, ఇది కూడా బాగుందండి. ఒకవేళ మనకు బంగాళదుంపలు, క్యారెట్ ఇవన్నీ ఎక్కువ అనిపించింది, ఇంత లెబారియస్గా ఇంత ఎక్కువసేపు మనం దీనికి సమయం కేటాయించాలా అంటే ఓన్లీ గోడు చిక్కుడు సోయాతో కూడా మనం ఇదే కర్రీ ట్రై చేసుకోవచ్చు. ఏదైనా 2 ఉంటే చాలండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గోడు చిక్కుడు తింటే మళ్ళీ 10 రోజులకో తినం కదా. సో ఆ గోడు చిక్కుడిని మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటే అందులో ఉన్న పోషకులు మనకు వస్తాయి కదా. సింపుల్ అండి కాన్సెప్ట్. సో గోడు చిక్కుడు సోయాతో ఈ కర్రీ చేసుకున్న అమేజింగ్గా ఉంటుంది. సో లక్కీలీ మనం ఇవాళ చూసిన 4 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు స్నాక్ ఐటమ్ చాలా బాగుంది, మసాలా చెన్నా. ఓకే. సో చక్కగా కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ లో అలా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. అండ్ అలాగే ఆలు ఇంకా స్ప్రౌట్స్ కాంబినేషన్ లో ఫ్రై కూడా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి, మరి మీరు కూడా ఇవాళ అభిరుచులని వంటల్ని ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. రేపటి ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.